వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మీ అరవింద్. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో తీసుకున్న అమరావతి పైన నిర్ణయాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. రెండవ దశ భూ సమీకరణ అంటే మొదటి దశలో దాదాపుగా 34,000 ఎకరాలు అమరావతి రైతులు కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మరి రీసెంట్గా క్యాబినెట్ ఇంకో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండవ దశలో మనకు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి దాదాపు 16,000 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి క్యాబినెట్ ఆమోదం చేసుకోవడం జరిగింది. అయితే ఈ 16,000 ఎకరాలు ఏ ఏ గ్రామంలో ఇస్తున్నారో మనం చూసుకుందాం. వైకుంఠపురం గ్రామం 3,361 ఎకరాలు, పెద్దమత్తూరు గ్రామం 1,145 ఎకరాలు, ఎండ్రాయి గ్రామం 2,166 ఎకరాలు, కర్లపూడి గ్రామం 2,944 ఎకరాలు, హరిశ్చంద్రపురం 2,418 ఎకరాలు, పెద్దపర్మి 6,513 ఎకరాలు, వడ్లమాను 1,913 ఎకరాలు, మొత్తంగాను 16,666 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీంతో మొత్తంగాను 50,000 ఎకరాలు అమరావతి ప్రజలు ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. వ్యూహాత్మక భూ కేటాయింపు. ఈ 16,000 ఎకరాలు ఎందుకు వాడుతున్నారు అంటే అంతర్జాతీయ విమానాశ్రయం 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడానికి, 2,500 ఎకరాలు అంతర్జాతీయ క్రీడా హబ్గా నిర్మించడానికి, 9,166 ఎకరాలు రైల్వే ట్రాక్ కోసం, రైల్వే స్టేషన్ కోసం, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం కేటాయించడం జరుగుతుంది. అయితే రీసెంట్గా మన ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు మన అమరావతికి విచ్చేయడం జరిగింది. కొన్ని శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొనడం జరిగింది. అయితే బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల ప్రారంభం, అమరావతిలో బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం. 15 బ్యాంకులు, ప్రధాన ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. దాదాపుగా ఇప్పుడు అమరావతిలో నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు భూమి పూజ చేయడం జరిగింది. దాదాపుగా 15 బ్యాంకులు, ఐడిబిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, గ్రామీణ బ్యాంకు, ఇలా 15 బ్యాంకులు భూమి పూజ చేయడం జరిగింది. భూమి పూజ జరిగిన ప్రదేశాలు చూసుకుంటే ఉద్దండరాయపాలెం, వెలగపూడి, రాయపూడి, ఈ గ్రామాల్లో ఈ 15 బ్యాంకుల చైర్మన్లు వాళ్ళు భూమి పూజ చేయడం జరిగింది. మొత్తం పెట్టుబడి ఈ ఆర్థిక హబ్ కోసం 1,328 కోట్ల పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆర్థిక నగరంగా అమరావతి అభివృద్ధిలో ఇది కీలక మైలురాయి అని చెప్తున్నారు. మౌలిక సదుపాయాల వెన్నెముగా ఇన్నర్ రింగ్ రోడ్, 90 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, 360 కిలోమీటర్ల ప్రధాన రహదారి ట్రంక్ రోడ్లు, 1,500 రోడ్ నెట్వర్క్ను అమరావతి అభివృద్ధిలో భాగంగా నిర్మించబోతున్నారు. అయితే ఐకానిక్ భవనాలు, ఇక్కడ అదే అమరావతిలో 5 ఐకానిక్ భవనాలు నిర్మించబోతున్నారు. అందులో ఒకటిది వచ్చేసి జిఐడి టవర్స్, 47 అంతస్తుల అద్భుతమైన నిర్మాణం. ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఉంటుంది. సో దీని అంచనా వ్యయం వచ్చేసి 1,126 కోట్లు. మిగతా 2 టవర్లు హెచ్ఓడి టవర్స్, ఒక్కొక్కటి 40 అంతస్తుల భవనాలు, 4 భారీ టవర్లు పరిపాలన సౌలభ్యం కోసం డిజైన్ చేయబడ్డాయి. సెక్రటరియట్ టవర్స్ సచివాలయ కార్యకలాపాల కోసం 2 దశల్లో నిర్మాణం. మొదటి 2 భవనాలకి 1,897 కోట్లు, ఇంకో 2 భవనాలకి 1,664 కోట్లు కేటాయించబడ్డాయి. దాదాపుగా 5 టవర్లకి ఇంత బడ్జెట్ అంచనా వ్యయం కూటమి ప్రభుత్వం అమరావతి కోసం చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఇదే అమరావతిలో మన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయ నిర్మాణానికి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు యొక్క ముఖ్యాంశాలు: సెంట్రల్ సెక్రటరియట్, రాష్ట్రంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వం కార్యాలయాల కోసం ప్రత్యేక భవనం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం గృహ నిర్మాణం. ఈ ప్రాజెక్టు కోసం 2,787 కోట్లు కేటాయించబడ్డాయి. అంటే అమరావతిలో సెంట్రల్ సెక్రటరియట్ కట్టాలని చెప్పేసి అక్కడ అందులో పనిచేసే ఉద్యోగాల కోసం, వాళ్ళు ఉంటున్న నివాసం కోసం దాదాపు 2,780 కోట్లు అంచనా వ్యయంగా జరుగుతుంది. నగర నిర్మాణ సూత్రం, ఇది వీళ్ళు కూటమి ప్రభుత్వం ఒక సూత్రాన్ని పెట్టుకున్నారు, 5 to 10 to 15. అంటే ఏంటంటే ఈ అమరావతి నిర్మాణం ఎలా చేస్తున్నారు అంటే అత్యవసర పరిస్థితుల్లో 5 నిమిషాలకు చేరుకునే విధంగా, వినోదాత్మక ప్రదేశాలకు 10 నిమిషాల్లో చేరుకునే విధంగా, ఆఫీసులకు 15 నిమిషాల్లో చేరుకునే విధంగా వీళ్ళు ఈ ఫార్ములాని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 నిమిషాలలో అత్యవసర సేవలు, అంబులెన్స్, ఫైర్ మరియు పోలీస్ సేవలు. 10 నిమిషాల్లో సామాజిక అవసరాలు, పార్కులు, పాఠశాలలు మరియు వినోద కేంద్రాలు. 15 నిమిషాల్లో పని ప్రదేశానికి నడక దూరంలో కార్యాలయాలు.
నిధుల సమీకరణ మొత్తం అంచనా వ్యయం 77,249 కోట్లు. 100కు పైగా పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ పనులన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చోట్ల నుంచి కొన్ని రుణాలు తీసుకోవడం జరిగింది. అందులో సెంట్రల్ కూడా కొన్ని ఫండ్స్ ఇవ్వడం కూడా జరిగింది. సెంట్రల్ క్యాపిటల్ అసిస్టెన్స్ కింద కొన్ని ఫండ్స్ కూడా ఇస్తుంది. సో సెంట్రల్ కొన్ని ఫండ్స్ ఇచ్చింది, అలాగే కూటమి ప్రభుత్వం కొన్ని బ్యాంకుల నుంచి ఫండ్స్ కూడా తీసుకోవడం జరిగింది. హుడ్కో నుంచి రుణం 11,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణం తీసుకుంది. ప్రపంచ బ్యాంక్ నుంచి మరియు ఏడీబీ నుంచి కలిపి దాదాపు 13,400 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడం జరిగింది. కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ నుంచి 5,000 కోట్ల రూపాయలు. మరి మ్యాచింగ్ గ్రాంట్లు అంటే సెంట్రల్ గవర్నమెంటు మ్యాచింగ్ గ్రాంట్ల కింద 4,285 కోట్లు విడుదల చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంటు క్యాపిటల్ అసిస్టెన్స్ కింద ప్రత్యేక సహాయం 1,560 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 2028 దిశగా ప్రయాణం. 2024-25 వరకు రెండవ దశ భూ సమీకరణ అండ్ నిధుల సేకరణ. ఈ 2025 సంవత్సరంలో భూసేకరణ రెండవ దశ భూసేకరణ చేయాలనేసి కూటమి ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం తీసుకుంది. 2025-26లో మౌలిక సదుపాయాలు అండ్ టవర్ల నిర్ణయం. అంటే మనం ఏదైతే మాట్లాడుకున్నామో 5 టవర్ల నిర్మాణం అనేసి వాటి గురించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2026-27 సమయానికల్లా సెంట్రల్ సెక్రటరియట్ అండ్ స్పోర్ట్స్ హబ్ నిర్మాణం పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 2028 కల్లా రాజధాని నిర్మాణం పూర్తి అండ్ ప్రారంభం చేయాలనేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది ఇలా ఉంటే 2028 కల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది. అయితే నా వంతు క్వశ్చన్ ఏంటంటే, రాజధాని నిర్మించాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇదంతా ఓకే, కానీ సాధారణంగా రైతులు ఇప్పటికీ గిట్టుబాటు ధర లేక రీసెంట్గా మనం కొన్ని వార్తల్లో చూసాం. అనంతపురం అరటిపండు రైతులు, అలాగే ఇప్పుడు పత్తి రైతులు, మొన్న ఉల్లి రైతులు, వీరిని కూడా కాస్త దృష్టిలో పెట్టుకొని వీరిని కూడా సగిన గిట్టుబాటు ధర వాళ్ళు కల్పించి వాళ్ళు కూడా బాగుండేలా ఆలోచించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి.